అందరూ ఏమంటున్నారంటే యాక్చువల్‌గా దీంట్లో 'తిరువీరు' గారు హీరో కాదు. 'నరేంద్ర' గారే హీరో అంటారు. దీని గురించి ఏమంటారు? మేబీ ఆనంద్ అనే క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడం వల్ల జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఈ రోజు ప్రతిదీ స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా అన్నిట్లో పోస్ట్ చేయడానికైనా సరే ఈవెంట్స్ చేయించుకుంటున్నట్లే ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్. కొన్ని కొంచెం అతి ఉంటుంది కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో మనం చూస్తూ ఉంటాము, బయట నవ్వు వస్తుంది బాగా అంటే షార్ట్ కట్ అన్నా కూడా నవ్విన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? చుట్టుపక్కల సెట్ అంతా నవ్వింది అయితే ఆ దేవరా స్టెప్ అప్పుడు. బట్ ఏదో కింద మీద పడుకుంటా అటు పడిపోయి ఏదో ట్రై చేసినాం, కాలు నొప్పి నడవలేము ఆ బీచ్లో ఆ మట్టిలో. సో నవ్వరు. నాకు కూడా కొంచెం ఎంబారస్ అనిపించింది. అమ్మ ఇప్పుడు వరకు అయితే ఓకే, బట్ బిఫోర్ ద 7 years యువర్ స్టార్టింగ్ కెరియర్ వస్తే మాది బేసిక్గా హైదరాబాద్, ఇక్కడనే సికింద్రాబాద్లో మాది ఓన్ హౌస్. సో నాకు అది ప్రాబ్లం లేదు. మా మదర్ వర్కింగ్, ఫాదర్ లేరు, మదర్ వర్కింగ్. మీ మదర్ సింగిల్ పేరెంట్ అయ్యి కూడా స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయి కదా. స్ట్రగుల్స్ అంటే మీరు నాతో పాటు చాలా మంది స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు పాపం ఎక్కడెక్కడో ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి వాళ్ళకి రూమ్ రెంట్ కట్టుకోలేక వాళ్ళు పడిన తిప్పల ముందు నాకున్న స్ట్రగుల్స్ అసలు స్ట్రగుల్సే కావనిపించింది. 35 days అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. అక్కడ అరకుల ఫుల్ చల్లగా ఉంటుండే, 4 o'clockకి లైట్ వెళ్ళిపోతుండే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. రీసెంట్ డేస్లో చాలా పాజిటివ్ టాక్తో ఉన్న సినిమా, ఇప్పటికీ అందరూ ఫుల్గా నవ్వుకుంటున్నారండి, ప్రీ వెడ్డింగ్ షూట్. ఎస్, జనరల్గా మనం అందరూ పెళ్ళిళ్ళకి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తాం. డెఫినెట్గా అలానే ఉందండి. ఒక మన పెళ్ళింటికి వెళ్తే ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఈ సినిమా. ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా బాగుంది. సో త్రూ అవుట్ క్యారెక్టర్ చేశారు. అండ్ అసలు హీరో ఈయన తిరువీరా అనే డౌట్ వస్తుంది అందరికి. సో అలాంటి క్యారెక్టర్ చేసి ఫుల్గా నవ్విచ్చేసారు. నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం, మూవీ విశేషాలని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. అసలుకి సినిమా అడిగొచ్చారా లేదా? అడిగొచ్చానండి. సినిమా వదిలితేనే ఇక్కడ దాకా వచ్చా. అంతేనా? సినిమా అడిగారా? అడిగా. సూపర్. అదే ఎవ్రీ డైలాగ్స్ సో ఫన్నీ అనమాట చెప్పాలి అంటే. నాకు మీ ఫోజెస్ గుర్తొస్తుంటే అసలు నవ్వు మామూలుగా రావట్లేదు. రీసెంట్ డేస్ లో స్లోగా వచ్చి గట్టిగా సౌండ్ చేసిన సినిమా అంటే ప్రీ వెడ్డింగ్. సో అసలుకి ఎలా ఏంటి అంటే 12 years ఆఫ్ యువర్ బర్నింగ్ స్టేజ్ అని చెప్పేసి అనొచ్చో ఏమో నాకు తెలియదు. సో 12 years మీరు చాలా 12 కాదు 7 years. 7 years 2017 18 నుంచి స్టార్ట్ అయింది. 18 నుంచి కాలేజ్ అయిపోయిన తర్వాత. ఓకే, ఫైన్. ఓకే, మీ 7 years ఆపర్చునిటీస్ కోసమే కానివ్వండి, మంచి ఫేమ్ కోసం కానివ్వండి, 7 years స్ట్రగుల్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందంటే, హ్యాపీ అయిందంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా హ్యాపీ అయిందంటారా? సూపర్ హ్యాపీ అండి. అంటే నేను యాక్చువల్లీ ఓకే, ప్రతి యాక్టర్కి సినిమా మంచి రోల్ రావడము, దానికి పేరు రావడం, కానీ జనాల ఆనంద్ అనే క్యారెక్టర్ని బాగా అంటే నాకు వచ్చే కామెంట్స్లో చాలా బాగా చేసావు బ్రదర్, అంటే మీరు ఫీల్ అవుతుంటే మేము కూడా మీ పెయిన్ని ఫీల్ అవుతున్నాము, అండ్ మీరు నవ్వుతున్నాం, మీ కామెడీ చేస్తే మేము చేస్తున్నాం అంటే ఇంత రెస్పాన్స్ వస్తుంది ఆ క్యారెక్టర్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ అన్ యాక్టర్ ఇంకేం కావాలండి దానికి. సో దాంట్లో చూసుకుంటే కనుక మొత్తం షూట్ చేసిన తర్వాత ఆ చిప్పు అది ఎలా పోవడము, దాని గురించి ఫన్నీగా చాలా బాగా బయట పోర్ట్రే అయింది. దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా అదే మెయిన్, అంటే స్టోరీని చిన్న టర్న్ చేసేది అదే పాయింట్. అదే రాహుల్ అన్న కూడా అదే ఒకసారి తనకేదో ఎక్కడనో షూట్ చేస్తుంటే, తను డైరెక్టర్ కాకముందు ఎక్కడనో షూట్ చేస్తుంటే, అదేదో పెద్ద షూట్ అంట, అంటే మూవీకి సంబంధించింది కదా, ఏదో పెద్ద షూట్ వేరే దానికి సంబంధించింది. అంత చేసిన తర్వాత చిప్ సరిగా ఉందా లేదా అని వాళ్ళు చూసుకున్నప్పుడు, ఏంటి ఒకవేళ చిప్ పోతే ఎట్లుంటుంది ఈ సిచ్యువేషన్ అని తనకు ఆలోచన నుంచి పుట్టింది ఇది. అక్కడి నుంచి దాని చుట్టూ ఈ వెడ్డింగ్ అల్లుకొని ఇదంతా చేసి చాలా బాగా వచ్చిందండి అది. అసలు ఆ పాయింట్ నుంచే ఇంత కామెడీ జనరేట్ అయింది. మేబీ అంటే ఏదో ఇంకొక షూట్, ఏదో బర్త్డే షూట్ లేదో అట్లాంటివి పెడితే మేబీ ఇంత అంటే స్టోరీ డ్రైవ్ అయ్యేదో లేదో తెలియదు, కానీ దీని వెడ్డింగ్ చుట్టూ తిప్పడము,
అండ్ ఆ క్యారెక్టర్స్ ని ఒకదానికొకటి లింక్ చేసి చేయడం చాలా బాగుంది. So, హిలేరియస్ కాన్సెప్ట్. ఎస్. తిరువురు గారి గురించి ఏం చెప్తారు? తిరువీరు గారు వచ్చేసి వెరీ డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉంటుంది ఆయన. ఎస్. సో ఎవరు ఇమిటేట్ కూడా చేయలేరు, అసలు ఆయనలాగా చేయలేరు అనిపిస్తుంది. ఆ మసూదా గానీ ఇంకొక సినిమా ఏది చూసుకున్నప్పుడు ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఆయనతో మీరు స్క్రీన్ త్రూ అవుట్ షేర్ చేసుకున్నారు, ఏం చెప్తారు? తిరువీరన్న ఆబ్వియస్లీ నేను అంటే ప్రతి దాంట్లో చెప్తుంది అదే. నేను తిరువీరన్న నాకు జార్జ్ రెడ్డిలో లల్లన్ సింగ్ అనే క్యారెక్టర్ నుంచి చాలా ఇష్టం. ఆ సినిమాలో నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది తిరువీరన్న పోర్ట్రే చేసింది. అంటే ఐస్తోనే చేస్తాడు తిరువీరన్న. నేర్చుకోవాలి తిరువీరన్నతో చాలా. అండ్ ఈ సినిమాలో కూడా నాకు మస్తు సపోర్ట్ చేసిండు. అంటే నేను కొన్ని మీరు అన్నారు కదా హిలేరియస్గా కొన్ని ప్రీ వెడ్డింగ్ అవన్నీ అయినాయి. అంటే మేము ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తాను, ఆ దేవరా స్టెప్, ఆ గుర్రంది అది అంతా. సో కొంచెం నేను అమ్మాయితో అది ఆ బండి మీద ఇలా కూర్చొని చేయడం అని కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటే, బ్రో యాక్టర్ అన్నప్పుడు అన్ని చేయాలి నరేంద్ర, అది కాదు ఇది అని ఆయన నన్ను కంఫర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసింది తిరువీరన్న. అండ్ నాకు చాలా ఇష్టం తిరువీరన్న. నేను ఇదేంటి మా ప్రీ రిలీజ్ ఈవెంట్ సారీ మొన్న ప్రెస్ మీట్ అప్పుడు కూడా చెప్పిన, సక్సెస్ మీట్. సక్సెస్ అన్న నాకు మీరంటే చాలా ఇష్టము, కానీ నేను ఇన్ని రోజులు మీకు చెప్పలేకపోయినా, ఎందుకంటే చెప్తే ఏదో వీడు మనతోని సినిమా చేస్తుండే బాబు చెప్తుండలే అనుకుంటాడు. బట్ ఐ లుక్ అప్ టు తిరువీరన్న. నాకు చాలా ఇష్టం తిరువీరన్న యాక్టింగ్ కానీ ఆయన నన్ను సపోర్ట్ చేసిన విధానం కానీ సూపర్. సో రోహన్ గురించి ఏం చెప్తారు? రోహన్ అయితే అసలు టూ గుడ్. మేము లాస్ట్ 90s అప్పుడు ఎంత నవ్వుకున్నాము, మళ్ళీ సేమ్ అందే నవ్వుకున్నాము, అదే ఫిలిం గుర్తొచ్చింది. సో రోహన్ గురించి ఏం చెప్తారు? రోహన్ 90s వచ్చినప్పుడు నాకు ఇంకా ఈ మూవీ ఓకే కాలేదండి. అది లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైం వచ్చింది. అప్పుడు అసలు మా ఇంట్లో వాళ్ళు కానీ అసలు చాలా ఫేమస్ అయిపోయింది రోహన్ ఆ ఒక్క సిరీస్తో. అంటే ఇంత హిలేరియస్గా అసలు పిచ్చిగా నవ్వినాము. అండ్ ఈ సినిమాలో రోహన్తోనే చేయాలి, చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అరే రోహన్తో చేస్తున్నా అని చెప్పి. చాలా ఎనర్జెటిక్గా ఉండేటోడు రోహన్. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్కి చాలా ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళింది కూడా రోహనే. రోహన్, తిరువీరన్న అండ్ ఈ సినిమా హీరోయిన్ ముగ్గురు కలిసి సినిమా ప్రమోషన్స్ని వాళ్ళ మీద వేసుకొని చాలా జనాల్లోకి తీసుకెళ్లారు వాళ్ళ. అండ్ రోహన్తో చేయడం చాలా హ్యాపీ. అసలు ఎంత ఎనర్జెటిక్ అంటే మీరు ఆ 90s లో చూసిన పిల్లోడు, అంటే ఆ క్యారెక్టర్ ఎలా అయితే అంత అల్లరిగా మంచిగా మనకి మస్తు అనిపిస్తుంది కదా, సేమ్ అదే ఉంటాడు బయట కూడా. అంతే ఎనర్జెటిక్గా అందరితో కలిసిపోతాడు. సెట్లో రోహన్ అదేంటి కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ఏడీస్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అందరినీ వల్కరించుకుంటా చాలా వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది రోహన్తో. ఆ సెట్ అంతా ఎనర్జెటిక్ అయిపోతుంది. సో దీని గురించి విజయ్ దేవరకొండ గారికి కూడా పెట్టడము, ఆయన టీ-షర్ట్ పంపించడము, ఏంటి విజయ్ దేవరకొండ గారి ట్వీట్ పెట్టడం, ఏం చెప్తారు దాని గురించి? అంటే విజయ్ అన్న మంచి సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుండే. అంటే యాక్చువల్లీ లిటిల్ హార్ట్ సినిమా అప్పుడు మౌలి ఆ టీం వాళ్ళందరికీ రౌడీ వేర్ ప్రజెంట్ చేశాడు. రోహన్ కూడా వాడు స్టేజ్ మీద చెప్పాడు. అండ్ దానికి విజయ్ అన్న రెస్పాండ్ అవ్వడం చాలా హ్యాపీ. దానివల్ల మూవీ కూడా చాలా హెల్ప్ అయింది. అంటే గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే ఒక సినిమా జనాల్లోకి వస్తుందని విజయ్ అన్న ట్వీట్ వల్ల తెలిసింది, ఆయన ట్వీట్ చేయడం వల్ల తెలిసింది. సూపర్ హ్యాపీ అసలు విజయ్ అన్న రెస్పాండ్ అవ్వడం. అండ్ నాకు ఫేవరెట్ విజయ్ అన్న కూడా, సో హ్యాపీ. సో డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? అంటే తను అనుకున్న స్టోరీ అనుకున్నట్లే తీసారనిపించిందా? మీకు నేరేషన్ చెప్పేటప్పుడు ఎలా ఉంది? అండ్ ఆన్ గోయింగ్ అప్పుడు ఎలా? ఆన్ గోయింగ్ అప్పుడు చెప్పినప్పుడు ఒకటేలా తీసారండి. అంటే ఆయన ఏం చెప్పాడో అదే తీసాడు. 2 hours రాసుకోవడమే 2 hours రాసుకున్నాడు, అదే ప్రజెంట్ చేశాడు. అండ్ నాకు తెలిసి ఏదో ఒక చిన్న 2 to 4 minutes ఏమో కట్ అయి ఉంటుంది ఎడిటింగ్లో. అంతకు మించి మిగతా సినిమా అంతా తను ఏం రాశాడో అదే తీసాడు. అండ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎట్లా రాసిండు ఏంది అని. షూర్ గా చూసాము, మాకు మీడియా వాళ్ళు అందరికన్నా మేము ముందే చూసాము. సో ఫుల్ గా నవ్వుకున్నాము. మీరు ఆ బ్యాక్ లో అట్లా నుంచోవడం గానీ, ఆ ఫోజులు ఇవ్వడం గానీ. సో అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రెసెంట్ డేస్ లో ఎక్కడ చూసినా వెడ్డింగ్ షూట్స్ ఎక్కువైపోయినాయి. అంటే నాట్ ఓన్లీ వెడ్డింగ్ షూట్స్, ఏ ఈవెంట్ అయినా సరే, బర్త్డే అయినా సరే, ప్రీ బర్త్డే షూట్స్ అని చెప్పేసి ఇట్లా ప్రతిదానికి షూట్స్ చేయించుకోవడం అలవాటు అయిపోయింది.
అయిపోయింది చెప్పాలంటే. ఇంతకు ముందు మహా అయితే ఏదో బర్త్డేకి ఒక 2 ఫోటోలు, ఆ తర్వాత ఏదైనా పెళ్లిళ్ళు ఉంటే ఫంక్షన్లు ఇట్లాంటివి తప్ప ఇంత ఎక్కువ ఉండేది కాదు. బట్ ఈ రోజు ప్రతిదీ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా అన్నిట్లో పోస్ట్ చేయడానికైనా సరే ఈవెంట్స్ చేయించుకుంటున్నట్లు ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. సో మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి వైబ్ అనిపించింది? ఇది బాగుంటుంది ఇట్లా అని. వైబ్ అంటే బేసిక్ గా సినిమాలో అంటే అది ఒక అంటే సినిమాలో చెప్పేది ఆయన ప్రీ వెడ్డింగ్ కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్నాడు, కానీ కొన్ని కొంచెం అతి ఉంటుంది కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో. మనం చూస్తూ ఉంటాము బయట నవ్వు వస్తుంది. సో అదే తీసుకున్నాడు దాన్ని కొంచెం బయట. ఆబ్వియస్లీ మనం కామెడీ సబ్జెక్ట్ రాసినప్పుడు జనాల్ని నవ్వుపియాలి కాబట్టి బయట జనాలు చేసే అంటే మంచిగా చేసుకుని చాలా నార్మల్గా డీసెంట్గా చేసుకునే ప్రీ వెడ్డింగ్ షోస్ ఉన్నాయి, కొంచెం అతిగా చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. సో అది మిక్స్ చేసి కొట్టిండు అన్నాడు అంతే. సో పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాదేముంటుందండి, అది క్యారెక్టర్. అంటే పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు అది అంటే నేను బేసిక్గా నేను ఇప్పటిదాకా చేసిన అన్ని కామెడీ క్యారెక్టర్స్. మేం ఫేమస్ అనే సినిమాలో కామెడీయే చేశాను, శివరపల్లిలో కామెడీ చేశాను. బట్ పెళ్లి మిస్ అయింది అన్నప్పుడు అది కొంచెం ఎమోషనల్ సీన్, లైట్ ఎమోషనల్ సీన్. ఫస్ట్ టైం ఎమోషనల్ సీన్ చేయడం బాగా అనిపించింది. అంటే నువ్వు ఎమోషన్ కూడా బాగా చేస్తున్నావు అని చెప్పి నాకు కమెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఎమోషనల్ కూడా బాగా పండించినావు బ్రదర్, చాలా బాగుంది అని చెప్పి సూపర్ హ్యాపీ అండి. సో అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎమోషన్, బట్ యాజ్ అన్ యాక్టర్ అది నాకు హెల్ప్ అయింది అనుకుంటా. సినిమాలో ఆ పెళ్లి మిస్ అయిందన్న సీన్ అండ్ ఆ ఫాదర్ నన్ను కొట్టినప్పుడు వచ్చే సీన్, అది నాకు ప్లస్ అయిందని అనుకుంటాను. మేబీ అంటే నేను ఎమోషన్ కూడా చేయగలుగుతానని నేను బయట చూపించుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సునీల్ గారు అంటున్నారు, ఏమంటారు దాని గురించి? అయ్యో సునీల్ అన్నతో పోల్చడం అది చాలా పెద్ద కాన్సెప్ట్. అది అంత మేబీ ఆ రేంజ్కి పోతే హ్యాపీయే కదండి, చాలా హ్యాపీ. సునీల్ అన్నంత రేంజ్కి పోవడం అంటే మామూలు విషయం కాదు. ఈజ్ అ లెజెండ్ ఇన్ కామెడీ. సునీల్ గారైనా, బ్రహ్మానందం గారైనా, లాలి గారైనా, ఎప్పుడైనా ఏ యాక్టర్కైనా కామెడియన్స్కి వాళ్ళ రేంజ్కి వెళ్ళాలనే థాటే ఉంటుంది. అండ్ వాళ్ళతో పోల్చడం కొంచెం అది ఎగ్జాగరేట్ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా, బట్ ఓకే వాళ్ళంత రేంజ్కి పోవాలని నేను కూడా కోరుకోవడం తప్పేం కాదు కదా. సో అంటే ఇది నేను కూడా కాదు, మొన్న మీరు చూస్తే కనుక డైరెక్ట్గా మా ఒక రిపోర్టర్ వచ్చి ఆన్ స్టేజ్ మీ సక్సెస్ మీట్లో చెప్పారు. అవును, అంటే ఆయన ఏమన్నారంటే పెళ్లి చూపులు విజయ్ దేవరకొండకి ఎలానో తిరువీర్ గారికి ప్రీ వెడ్డింగ్ షో అలాగా, అండ్ ప్రియదర్శికి ఎలానో నరేంద్రకి అలా. కానీ అంత పెద్ద జర్నలిస్ట్లతోని కొంచెం వాళ్ళ నుంచి అప్లాజ్ రావడం అయితే చాలా హ్యాపీ అండి. అంటే ఇంకేం కావాలి, యాజ్ అన్ యాక్టర్ మంచి అప్లాజ్ వస్తుంది, బాగా చేసావు అని చెప్పి మంచి పేరు వస్తుంది. అండ్ అంత పెద్దవాళ్ళతో పోల్చడం అంటే కొంచెం ఇబ్బందే వాళ్ళతో పోల్చడం అంటే, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. బట్ హ్యాపీ కూడా ఉంది ఒకవైపు. సో అందరు ఏమంటున్నారంటే యాక్చువల్గా దీంట్లో తిరువీర్ గారి హీరో కాదు, నరేంద్ర గారి హీరో అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? లేదండి, తిరువీర్ అన్ననే హీరో. సినిమాకి ఫేస్ తిరువీర్ అన్న, ఖచ్చితంగా సినిమా తిరువీర్ అన్న మీదే నడుస్తుంది. ఆనంద్ అనే ఆ సినిమాలో ఆనంద్ అనే ఒక క్యారెక్టర్, తిరువీర్ కథలో అంటే తిరువీర్ అన్న రమేష్ అనే ఒక కథలో ఆనంద్ అనేటోడు ఒక క్యారెక్టర్ అంతే. ఆబ్వియస్లీ మేబీ ఆనంద్ అనే క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడం వల్ల జనాలు కనెక్ట్ అవుతున్నారేమో, కానీ ఇట్స్ ఆబ్వియస్లీ తిరువీర్ అన్న ఫిలిం. రమేష్ అనే కథ, రమేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ కథలో ఆనంద్ అనే ఒక పాత్ర, ఆనంద్ తల్లిదండ్రుల పాత్ర, ఆనంద్ ప్రీ వెడ్డింగ్ చేసుకున్న అమ్మాయో పాత్ర అంతే. సో దీంట్లో చాలా మేము ఫన్నీ మూమెంట్స్ మేమైతే చాలా నవ్వాము. సో మీరు బాగా అంటే షార్ట్ కట్ అన్నా కూడా నవ్విన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు ప్రీ వెడ్డింగ్ షోలో? షార్ట్ కట్ అయినాక నేను నవ్వడం కంటే జనాలు నవ్వింది, అంటే చుట్టుపక్కల సెట్ అంతా నవ్వింది అయితే ఆ దేవరా స్టెప్ అప్పుడు. అది కొంచెం అంటే అది మనం ఏమేస్తాం అదే ఎన్టీఆర్ అన్న వేసిన స్టెప్ అది కొంచెం మనకి ఇబ్బందే. బట్ ఏదో కింద మీద పడుకుంటా అటు పడిపోయి ఏదో ట్రై చేసినాం. అప్పుడు కాలు నొప్పి నడవలేము ఆ బీచ్లో ఆ మట్టిలో. సో నవ్వారు, నాకు కూడా కొంచెం ఎంబారస్ అనిపించింది. అండ్ బాగా నవ్వింది అయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్ హిలేరియస్. అంటే మీరు చూసుంటారు, అది చిప్పు మళ్ళీ కనిపిస్తుంది, పోయిన చిప్పు. అప్పుడు దాన్ని ఎట్లా క్లోజ్ చేసిర్రు అనే షార్ట్ అసలు హిలేరియస్. అది ఆబ్వియస్లీ అది థియేటర్లో నవ్వారు, సెట్లో నవ్వారు. అండ్ ఇంకో సీన్ హీరోయిన్తో ఒకటి ఉంటుంది, హీరోయిన్ అటు ఇటు నడుస్తుంటే ఏంటి సెక్రటరీ గారు సెగ్గడ్డేసిందా పొగ కెట్టుకోండి అని ఒకటి ఉంటుంది.
అది ఆ సీన్ కూడా చాలా హిలేరియస్ ఉంటుంది, అప్పుడు కూడా నవ్వినాం. సూపర్. ఇంకట్లా అది ఫన్నీగా జరిగిపోయింది. సో ఎన్ని డేస్ షూట్, ఎన్ని డేస్ జరిగింది? 35 days అండి. యాక్చువల్లీ November 7th, 2024లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ అదే రోజు 25లో రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్ 1 yearకి రిలీజ్ అయిపోయింది. 35 days అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. అక్కడ అరకుల ఫుల్ చల్లగా ఉంటుండే. 4 o'clockకి లైట్ వెళ్ళిపోతుండే. సో మార్నింగ్ 6 to 4 చేస్తుండే. మేబీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా 4:30కి లాగుతుండే, కానీ ఇంకా అంతకు మించి లాగడానికి కూడా లేదు. ఎందుకంటే అరకులో తొందరగా లైట్ డౌన్ అయిపోతుంది. అండ్ చాలా అసలు తెలియలేదు అరకులో ఎన్ని రోజులు ఉన్నాము, ఎంత చేసినాము, అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ ఉండే. అయిపోయినాక బాధ కూడా అనిపించింది. ఇప్పుడు ఆ సినిమాలో చూస్తుంటే కూడా అరే ఇవన్నీ మనం ఇక్కడ ఉండే కదా, ఇవి మనకు కొత్త కాదు, ఇవన్నీ ఇటు పోతే ఆ గల్లి వస్తుంది, ఇటు పోతే ఈ గల్లి వస్తుంది అని ఇప్పుడు అనిపిస్తుంది థియేటర్లో చూసినప్పుడు. సో ఎన్ని మిస్ అవుతున్నారు షూటింగ్? యా అండి, అరకుని మిస్ అవుతున్నా. ఫస్ట్ టైం అంటే నేను హైదరాబాద్ దాటి వెళ్ళింది మా అయితే ఒక 3-4 సార్లు అండి. ఒకసారి విజయవాడ వెళ్ళా అమ్మవారి గుడికి, తిరుపతి, అండ్ ఒక్కసారి ఎప్పుడో నెల్లూరు నంద్యాల వెళ్ళా. తర్వాత ఇన్ని రోజులు 35 days నేను బయటికి వెళ్ళిందంటే అరకే, అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ అనిపించింది, కానీ పోయినాక మాత్రం అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. చాలా బాగుంది అసలు నేచర్ కానీ అక్కడ. అంటే మనం ఇక్కడ చూస్తుంటాం కదా ఎక్కడ ఎట్లుంటుంది అనేది, ఇక్కడికి కంప్లీట్ డిఫరెంట్. జనాలు ఎక్కువ ఉండరు, ఇల్లులు ఎక్కువ ఉండవు, అంటే ఇరుక్కిరికి ఉండదు, మొత్తం ల్యాండ్స్కేప్స్, చల్ల వాతావరణం, చాలా బాగుండే అసలు. సో మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు? ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. అండ్ నాతో పాటు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వినయ్ అనే అబ్బాయి ఉంటుండే. సో మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటుండే అక్కడ హోటల్లో. సో హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ అమ్మాయి అంటే చాలా తెలుగు అమ్మాయి అండి. ఆ అమ్మాయి నాకు తెలిసి రీసెంట్గా మన తెలుగు అమ్మాయిలు తక్కువ అంటారు కదా, టీనా విల్ బి ఆప్షన్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్ నౌ. అంటే చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆ అమ్మాయి దగ్గర, చాలా క్యూట్గా న్యాచురల్గా ఉంటుంది. అసలు తను యాక్టింగ్ చేసినట్టు కూడా ఉండదు. తను కమిటీ కుర్రాల్లో చేసింది, తర్వాత ఇప్పుడు ఈ సినిమా. చాలా మంచి యాక్ట్రెస్ తను. యాక్చువల్గా శారీలో కొన్ని షార్ట్స్, బ్యాక్ తిరిగే షార్ట్స్, కొన్ని షార్ట్స్ ఉన్నాయి దాంట్లో. అచ్చు మన తెలుగింటి అమ్మాయి. అవునవును, అదే తెలుగు అమ్మాయి అనిపించింది. మన తెలుగు అమ్మాయిల్ని సినిమాలో పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా టీనా శ్రావ్య అని పెట్టుకోవచ్చు. అంత మంచి యాక్ట్రెస్ తను. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అరకు అక్కడ ఉత్తరాంధ్ర స్లాంగ్ ని బాగా పట్టుకుంది అమ్మాయి కూడా. చాలా ఈజీగా మాట్లాడేస్తుంది. అంటే తన ఖమ్మం అమ్మాయి, బట్ ఉత్తరాంధ్ర కూడా చాలా బాగా పట్టేసింది, కవర్ చేసిందండి. తను కూడా ప్రమోషన్స్ కి చాలా హెల్ప్ చేసింది. అవును, తను తిరువీరన్న అండ్ రోహన్ చాలా అసలు ప్రమోషన్స్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రమోషన్స్ చేశారు. వాళ్ళతో అయ్యేంత వరకు చాలా బాగా చేశారు. సో అంటే బయట ఉన్న ఒక వచ్చిన టాక్ ఏంటి అంటే, దీనికి ఇంకా ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ ఉండుంటే, బ్యాక్గ్రౌండ్ లో ఇంకా కొన్ని పెద్ద సంస్థలు ఉండుంటే, ప్రీ వెడ్డింగ్ షో ఈ రోజు ఇంకా చాలా బాగా ఇంకా సౌండ్ చేస్తుంది, బట్ ఇంకా బిఫోర్ గట్టిగా సౌండ్ చేసేది అనేది వినిపిస్తుంది. పెద్ద సంస్థలు కాదండి, అందరు మాక్సిమం ఇండస్ట్రీలో చాలా మంది సినిమా గురించి ట్వీట్ వేశారు. అంటే థియేటర్స్ కొంచెం తక్కువ ఉండే, జనాల్లోకి వెళ్ళినప్పుడు అన్న కొంచెం థియేటర్స్ పెంచండి అది ఇది అన్నారు. బట్ ఇంకా జనాల్లోకి వెళ్ళాల్సింది, అదైతే ఉంది. ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేశారండి. అండ్ అదే రోజు రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్ర అన్న కూడా ఆ రోజు అదే రోజు ట్వీట్ వేశాడు, హియరింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి ట్వీట్ వేశారు. సో అదేం లేదు, ఇంకా వెళ్ళాల్సింది అదైతే ఉంది. ఇంకా జనాల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి, చేయాలని ఉండే, కానీ ఇప్పటికి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు హ్యాపీ, మంచి బ్రేక్ వచ్చింది. దీని తర్వాత ఐ థింక్ బిజీ అయిపోతారు అనుకుంటున్నాం, మాకు తెలిసినంత వరకు. అవ్వాలని సీరియస్లీ మేమైతే అందరం జనరల్ గా మేము క్యాజువల్ టాక్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంచి క్యారెక్టర్, సో దీనికి మంచి ఆపర్చునిటీ ఉంటాయి ఫర్దర్ గా అని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఇప్పుడు వరకు అయితే ఓకే, బట్ బిఫోర్ ద 7 years యువర్ స్టార్టింగ్ కెరియర్కి వస్తే, సో అప్పటి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయి కదా. స్ట్రగుల్స్ అంటే మీరు స్ట్రగుల్స్ ఉంటాయండి, కాకపోతే నేను దాన్ని ఎప్పుడు అంత కష్టంగా ఏం తీసుకోలేదు. అంటే ఏదో తినడానికి తిండి లేదు అన్నంత కష్టమేం లేకుండే నాకు. ఐ హ్యావ్ ఇనఫ్, ఓకే మనకు గడిచిపోతుండే. ఇంట్లో మాది బేసిక్గా హైదరాబాద్, ఇక్కడనే సికింద్రాబాద్లో మాది ఓన్ హౌస్. సో నాకు అది ప్రాబ్లం లేదు. మా మదర్ వర్కింగ్, ఫాదర్ లేరు, మదర్ వర్కింగ్. అండ్ మన ఖర్చులకి తప్పించి పెద్ద సినిమా కష్టాలు ఏం లేవు.
యా బట్ ఆడిషన్స్కి తిరగడము అవి ఇవి ఇంకా రిజెక్షన్స్, అంటే రిజెక్షన్స్ కూడా కాదు, ఆడిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనకేం తెలియదు మనం సెలెక్ట్ అయ్యామా అవ్వలేదా. నంబర్ ఆఫ్ ఆడిషన్స్ తిరిగాము, ఆఫీసెస్ తిరిగాము, కానీ ఏ రోజు కూడా స్ట్రగ్లింగ్ స్టేజెస్ అంటే ఛాన్సుల కోసం తిరిగిందే తప్పించి అరే తినడానికి తిండి లేదు, నాకు రూమ్ లేదు, అదే లేదు. ఎందుకంటే బేసిక్గా మనం హైదరాబాద్ కాబట్టి మనకు అట్లాంటి కష్టాలు ఏం లేవు. సూపర్ హ్యాపీ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేసిన, అట్లేం లేదు. నాకు ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది, మనం యాక్టర్ అవుతామనే నమ్మకంతో ఉండే, కానీ అరే రాలేదు ఎప్పుడో ఒకసారి బాధ ఉంటుంది, బట్ అంత బాధపడిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. ఓకే, ఇప్పుడు మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను, నా ఫస్ట్ ఫిలిం అదే. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షో ఇంకొక మంచి పేరు రావడానికి, దానికి మంచి పేరు వచ్చింది, మళ్ళీ మంచి పేరు రావడానికి ఒక 2 years పట్టింది. ఈ మధ్యలో కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అరే మేము ఫేమస్ చేసినాము మనకి ఇంకా టైం పడుతుంది కదా అని. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మనం మంచి యాక్టర్ అనే నా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. వస్తుంది, వచ్చిన దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి యా అనే ఉండే, కానీ ఎప్పుడైతే అంత స్ట్రగుల్ ఏం ఫేస్ చేయలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం ఏం చేస్తున్నాడు వీడు అనే ఒక ఇది ఉంటుంది కదా, అరే సినిమాలు అంటున్నాడు జాబ్ లేదు ఏం లేదని. బట్ అదొక్కటి ఉండే. అండ్ నౌ మై మదర్ ఆల్సో హ్యాపీ, షీఈ్ ఆల్సో హ్యాపీ. ఓకే వీడు ఏదో ఒకటి చేస్తున్నాడు, సినిమా చేశాను, అండ్ ఈ సినిమాకి ఇంకా హ్యాపీగా ఉంది. నేను అందుకే ఆ రోజు ప్రెస్ మీట్ రోజు కూడా చెప్పా, అమ్మ నేను యాక్టర్ అయ్యాను చూడు, నేను రోజు ఏం చేస్తున్నావురా నువ్వు, జూబ్లీ హిల్స్ పోతా అంటావు, బంజారా హిల్స్ అంటావు, మాదాపూర్ అంటావు, ఆడిషన్స్ అంటావు, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు అర్థమైతలే. ఒక సినిమా తీసినావు మేము ఫేమస్ అని, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు కాలేదు. లేదు వస్తుంది, చేస్తా. అండ్ నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షోతో వచ్చింది అనుకుంటున్నా. తను కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో ఫస్ట్లీ పేరెంట్స్ అంతా బాగుండి వెల్ సెటిల్డ్ ఎంత ఉన్నా సరే వాళ్ళ అబ్బాయిని ఇలా పంపించాలంటే ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటారు. అండ్ మీ మదర్ సింగిల్ పేరెంట్ అయ్యింది కూడా, సో తను చాలా స్ట్రగుల్స్. అంటే బేసిక్గా ఫస్ట్ ఏంటంటే మా మదర్, నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను యాక్చువల్లీ మ్యారీడ్. సో యా, సో ఎవరికైనా ఇంకా భయం ఉంటుంది కదా, అరే పెళ్ళైనాక కూడా వీడు సినిమాలు అంటుండు ఏంటి అని చెప్పి. బట్ నేను మేనేజ్ చేశాను, జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇవ్వడము. అండ్ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది బేగంపేటలో, డెక్కన్ స్టూడియోస్ అని ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో అండ్ డబ్బింగ్ స్టూడియో ఉంటుండే, అందులో వర్క్ చేస్తుండే. వేరే దగ్గర వర్క్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా చేస్తుండే. కొన్ని రోజుల తర్వాత వేరే దగ్గర వర్క్ ఆపేసి కంప్లీట్ ఇదే ఫీల్డ్లోకి వచ్చేసా. అక్కడ నుంచి నాతో పాటు చాలామంది స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ చాలామంది ఉంటుండే. వాళ్ళు పాపం ఎక్కడెక్కడో ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి వాళ్ళకి రూమ్ రెంట్ కట్టుకోలేక వాళ్ళు పడిన తిప్పల ముందు నాకున్న స్ట్రగుల్స్ అసలు స్ట్రగుల్సే కావనిపించింది. అండ్ నాకు అంత స్ట్రగ్లింగ్ ఏం లేదు. యా మా మదర్ అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం వెనక ముందు అయ్యి భయపడడం అవుతుంది. బట్ నేను కొంచెం యూట్యూబ్లో చేసేంత వరకు నేను ఇందులో ఉన్నా అని చెప్పలేదు. జాబ్ చేస్తుండే, శాలరీ ఏదో ఇంట్లో అన్నిటికీ ఖర్చులకు దానికి దీనికి ఇస్తుండే, మిగతా అంతా నేను చేసుకుంటుండే. తర్వాత తెలిసింది ఒక 1 year తర్వాత వీడు సినిమాలు చిన్నగా ట్రై చేస్తుండే ఇదని. బట్ ఓకే, ఇంట్లో అయితే జాబ్ చేస్తుండే కదా. ఈ డెక్కన్ స్టూడియోస్లో నాకు కొంత మనీ రావడం స్టార్ట్ అయింది తర్వాత. సో షీఈ్ ఓకే, ఏదో ఒకటి చేస్తున్నాడు. బట్ మా మమ్మీకి ఉన్న ఒక్కటి ఏంటంటే, నేను బీటెక్ చేశాను. బీటెక్ అంటే కొంచెం ఇంజనీరింగ్ యూఎస్కి వెళ్ళాలా అది ఇదని ఉండే, అదొక్కటి. బట్ నా సినిమా పిచ్చి వాళ్ళు చేయలేకపోయినా అంతే. సో మీ వైఫ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? వైఫ్ సపోర్ట్ తను ఎప్పుడు వద్దని చెప్పలేదండి. ఏదో ఒక్కసారి ఏమో కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వద్దు నువ్వు అటు వెళ్ళకు అనింది. తర్వాత మళ్ళీ ఇంతవరకు అనలేదు. ఇంక వదిలేసింది, తను కూడా వినడు ఏదో చేస్తాడు అని చెప్పి. వైఫ్ సపోర్ట్, మదర్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా కూడా వచ్చేవాడిని కదా. మై ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్, డెఫినెట్గా అందరి సపోర్ట్ ఉండబట్టి ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే ఇంత కష్టపడింది, ఈ 7 years స్ట్రగుల్ మొత్తం ఈరోజు మొత్తం పోయింది చెప్పాలి అంటే. ఫుల్ హ్యాపీ. మేము చూస్తుంటేనే మేము ఇంత నవ్వుతున్నాము అంటే, ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఇంకా ఇంత ఫుల్ లెంత్ రోల్ ఈక్వల్ టు హీరో. సో ఇద్దరు ట్రావెల్ అవుతూనే ఉంటారు. అంటే ఇక్కడ హీరో నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది అపార్ట్ ఫ్రమ్ పక్కన పెడితే కనుక మనకి ఎంత రోల్ లెంత్ వచ్చింది, ఆ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది మెయిన్ ఇన్ దిస్ మూవీ. సో ఎవరికైనా సో అలాంటిది ఈ మూవీలో మీరు త్రూ అవుట్ మూవీ ట్రావెల్ చేశారు. సో ఇట్స్ అ బెస్ట్ పార్ట్ నాకు తెలిసినంత వరకు. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దాంతోపాటు కామెడీ క్యారీ చేయడం అనేది అసలు ఇంకా హిలేరియస్ అయిన. అంటే బేసిక్ గా నా బలమే కామెడీ అండి. ఇప్పుడు మన అపియరెన్స్ కామెడీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కామెడీ చేయడం అనేది అంటే ఫస్ట్ నుంచి కామెడీ క్యారెక్టర్స్ చేయడం నాకు అలవాటు.
కామెడీ అలవాటు. ఎమోషన్స్ చేయడం అనేది ఈ సినిమా అంటే పెద్ద ఎమోషన్ ఏమి ఉండదు అందులో. నేను ఏదో ఏర్ చేసి గుండెలు బాదుకునేది ఏమి ఉండదు. చిన్న ఆ లైట్ ఎమోషన్స్ ఉన్నాయి కదా, అది కూడా నాకు కొత్త. నేను చేశాను అండ్ అది కూడా బాగుందని చెప్తున్నారు. చాలా హ్యాపీ దాని గురించి. సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ మూవీకి వస్తే కనుక ఇంకా ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ చాలా అంటే డైరెక్టర్తో పాటు చేసిన ఇంకొక డైరెక్టర్స్ని కూడా నేను డైరెక్టర్ చేస్తాను అని చెప్పేసి రీసెంట్గా ప్రొడ్యూసర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తారు? ప్రొడ్యూసర్ గారు అంటే నేను నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ప్రొడ్యూసర్తో ఉంది మేబీ ఈ సినిమా నుంచే. అంటే ఇప్పుడు వేరే సినిమా అంటే కొంచెం మనం చిన్న క్యారెక్టర్స్ చేస్తాం, ప్రొడ్యూసర్ దాకా రీచ్ అయ్యేది ఉండదు. బట్ ఈ సినిమాతో నాకు ప్రొడ్యూసర్ గారు కూడా కొంచెం బాగా క్లోజ్ అయ్యారు. చాలా మంచి వాళ్ళు. అసలు మీకు తెలిసిపోతుంది ఇట్లాంటి సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకొని ప్రొడ్యూస్ చేశారంటేనే వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు ఎంత సెన్సిబుల్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ మీరే విన్నారు, ఎప్పుడే చెప్తున్నారు కదా, పక్కన డైరెక్టర్తో చేసిన అసిస్టెంట్స్ని కూడా వాళ్ళు నేను డైరెక్టర్స్ని చేస్తా అన్నారంటే వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారు అని చెప్పేసి. చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. అంటే ఎప్పుడు దేని గురించి అయితే ప్రాబ్లం రాలేదు. హ్యాపీగా 35 daysలో సినిమా కంప్లీట్ అయింది టకటక అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా నైస్ పర్సన్స్ వాళ్ళు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. రవి గారి గురించి ఏం చెప్తారు? ఆ రోజు వచ్చి మొత్తం అంతా సపోర్ట్ చేశారు మీకు. అవునవును, రవి గారు అంటే థ్యాంక్స్ చెప్పడం తప్పించి ప్రజెంట్ నేను ఆయనకి ఏమి చెప్పలేనండి. అంటే అదే సినిమాకి ఇంకా పుష్ కావాలి అనే టైంలో, ఇంత మంచి సినిమాకి ఇంకా పుష్ కావాలి అనే టైంలో రవి గారు వచ్చి సినిమా గురించి అంత మాట్లాడడం అనేది డెఫినెట్గా బూస్టప్ ఇచ్చింది. అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది టీంకి. ఓకే, మనం మంచి సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ట్వీట్స్ వేశారు సినిమా గురించి, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టారు. నాని అన్న పెట్టాడు, శ్రీ విష్ణు పెట్టాడు, రానా అన్న పెట్టారు, అండ్ ఇంకా చాలామంది పెట్టారు. అండ్ భద్రకాళి పిక్చర్స్ వాళ్ళు పెట్టారు, సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ వంగ అన్న వాళ్ళు పెట్టారు. సో అందరి నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ ప్రత్యక్షంగా ఇండస్ట్రీ నుంచి బీవీఎస్ రవి గారు రావడం అనేది ఇంకా ప్లస్ సినిమాకి. అంటే ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మంచి సినిమా, చిన్న సినిమాలకి బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి. అండ్ తిరువీరన్న, ఆబ్వియస్లీ తిరువీరన్నకి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్, ఆయనకున్న క్రెడిబిలిటీ ఆబ్వియస్లీ సినిమాకి ప్లస్ కదా. సో చూసుకుంటే మీ సినిమా పాపం చాలా బాగా అంటే ఉన్న బడ్జెట్లో తీశారు, మంచి రీచ్ వెళ్తుంది. సో మీరు ఇలా ఉంటే అండ్ మీ ప్రొడ్యూసర్ గారు టీఎఫ్జేకి మా జర్నలిస్ట్ కూడా కొంత అమౌంట్ని ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ ఫస్ట్ అది వెరీ థ్యాంక్ యూ. అంటే చాలా ఇంతకన్నా పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. అంటే ఇవ్వాలని రూల్ ఏం లేదు ఆబ్వియస్లీ, బట్ ఇంత స్ట్రగ్లింగ్స్లో మీరు ఇంత అయిన తర్వాత మాకు జర్నలిస్టులు ఎంత సపోర్ట్ చేశారు, సినిమా ఇంత బాగా తీసుకెళ్లారు, ముందుకెళ్ళారు అని చెప్పేసి జస్ట్ ఒక థ్యాంక్ యూ చెప్తే సరిపోతుంది. బట్ అలా కాకుండా మేము ఇచ్చేది చిన్న అమౌంట్ అయినా ఇది జర్నలిస్టులకి యూజ్ అవుతుంది. అదే అండి, మీరు అదే ఇప్పుడు అన్నారు కదా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి అంటే అదొక్క ఇన్సిడెంట్ చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి. అంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంటే సినిమాని ఇంత మంచి సినిమా తీసాము, దీన్ని జర్నలిస్ట్స్ నిజంగా ఆ రోజు ఆయన చెప్పాడు, మా డైరెక్టర్ గారు చెప్పారు, జర్నలిస్టులు వాళ్ళని ఎత్తి మీద పెట్టుకొని మోసారు సినిమాని అని చెప్పేసి. సో ఆయన అదే అన్నాడు, నేను అంటే ఇదేదో మీరు ఇది చేశారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను కాదు, సినిమా కోసం మీరు ఇచ్చిన ఏదైతే రెస్పెక్ట్ ఉందో అవుట్ ఆఫ్ దట్ గ్రాటిట్యూడ్ ఆయన చేశారు. అంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి ప్రొడ్యూసర్స్ ఎంత సెన్సిబుల్ పర్సన్స్ అనేది. సో తిరువూరు గారు కూడా ఆయనకు ఒక క్యారీవ్యాన్ ఇస్తే, బ్రో ఇది నేనే కాదు మిగతా వాళ్ళు యూస్ చేసుకోండి, ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? యాక్చువల్లీ తిరువీరన్న ఒక క్యారీవ్యాన్ ఉందండి, హీరోకి హీరోయిన్కి, ఇటు డోర్లో హీరో ఇటు డోర్లో హీరోయిన్. ఆబ్వియస్లీ తిరువీరన్న వాడుకోవచ్చు. ఇప్పుడు హీరోయిన్ అంటే తను అమ్మాయి కాబట్టి తనకి ఒక్క అమ్మాయికే ఉంటుంది. తిరువీరన్న ఒకసారి నేను అక్కడ కూర్చుంటే అన్న పక్కన వెళ్ళి కూర్చుంటే, బ్రో ఆనంద్ అనే పిలుస్తాడు తిరువీరన్న. అయితే నన్ను అదే అన్నాడు, క్యారవాన్ నాకు ఒక్కడికి కాదు, ఇదేదో హీరో క్యారవాన్ హీరోనే ఉండాలి అది ఇదని కాదు, అది చలి ప్రదేశము, మనము అంటే రిమోట్ ఏరియాలో షూట్ అవుతుంది, ఎక్కడనో కొండల మధ్యలో షూట్ అవుతుండే, మార్నింగ్ మనం అంటే ఎట్లా అంటే లిటరల్లీ మనం స్వెటర్ తీస్తే వణుకొస్తుండే అరకులో, అంత చలి, మొత్తం ఫాగ్, మీకు 10 meters దూరంలో కూడా ఏం కనిపించకపోతుండే రోడ్ మీద, అంత ఫాగ్లో అంత చలిలో ఉన్నప్పుడు అదే చెప్పాడు, మనం రిమోట్ ఏరియాలో ఉన్నాం ఆనంద్,
ఇది కాదు అంటే రిమోట్ ఏరియా అనే కాదు, మేబీ ఆయన ఇక్కడ హైదరాబాద్లో అయినా కానీ మేబీ ఆయన అట్లనే ఉంటాడేమో, చాలా గ్రౌండెడ్ పర్సన్ తిరువేదన్న అని అదే అన్నాడు. ఇది హీరోకి నేను వెళ్ళాలా లేదని కాదు, మీరు వాడుకోండి, మీరు కూడా వాడుకోండి, అందరం వాడుకుందాం, మనకు సినిమా ఇంపార్టెంట్. మీరు ఏదో అరే ఇది హీరోకి మనం వెళ్ళొచ్చా లేదా అనేది అంటే నేను అప్పుడు అనుకున్నా, అదే అన్నారు డైరెక్టర్ దగ్గర పోయి, అన్న అంత మంచోడేందన్న తిరువీరన్న, అసలు ఏం అవసరం అండి నాకు నువ్వు కూడా వాడుకో అనడానికి ఏం అవసరం, ఆయన హీరో అంటే నేను ఒక కొత్త యాక్టర్ని, బట్ ఆయన సపోర్ట్ చేసిన విధానం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీలో ఫన్నీ సిచ్యువేషన్స్ అన్ని చెప్పారు. ఏదైనా మీరు అయ్యో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి, మీ కూడా ఏమైనా చిప్స్ ఇలా అవడం కానీ మీ సినిమాలో చూపించినట్లు మీ చిప్స్ అంటే రియల్లో, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అరకు వెళ్ళి అవుట్డోర్ లో షూట్ చేశారు, కొంత ఆపోజిట్ ఉంటే కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మీరు చెప్పారు, ఆ ఫాగ్ కదంతా. సో అలాంటి సిచ్యువేషన్ లో టెక్నికల్ గా కానీ ఏమైనా చిప్స్ మిస్ అవ్వడం ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? చిప్స్ మిస్ అవ్వడం ఏం లేదులే, అది సినిమా అంటే చిప్స్ అది వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు అది వేరే విషయం. కానీ ఆ ట్రావెలింగ్కి ఒక్కసారి ఒక 2-3 సీన్లకి మేము పాడేరుకి వెళ్ళాల్సి వచ్చింది అరకు నుంచి, కొంచెం దూరం అది. సో అప్పుడు కొంచెం ఆ చలికి బాగా ఇబ్బంది అయింది, అంతే తప్పించి టెక్నికల్గా ఏం ప్రాబ్లం రాలేదండి, అంతా చాలా హ్యాపీ. టెక్నికల్గా ప్రాబ్లమ్ వస్తే 35 daysలో సినిమా కంప్లీట్ చేయలేరు, చాలా హ్యాపీగా తీసినారు. బట్ ఆ చలికి దానికే కొంచెం ఇబ్బంది అయింది. అంటే మనకి ఇక్కడ అంత చలి అలవాటు లేదు కదా, ఈ టైంలోనే ఈ నవంబర్ డిసెంబర్లోనే అయింది నాకు తెలిసి, అదే November 7th స్టార్ట్ అయింది. సో అంతే, అది గుట్టలు అదేదో పైకి అదేంది మన ఘాట్ రోడ్ లాగా ఉంటుండే, అది ఎక్కి దిగి అదంతా, అంతే తప్పించి మిగతా ఏమి ఇబ్బందులు అయితే ఏం రాలేదు. మీకు సిగ్నల్స్ అన్ని బాగానే ఉన్నాయా? సిగ్నల్స్ లేవండి, 0 సిగ్నల్స్, నో సిగ్నల్స్, అసలు మన హ్యాపీగా ఉంటుండే అసలు సిగ్నల్స్ లేకపోతే. పొద్దు ఏముంటుంది హ్యాపీగా నేచర్ని చూసుకుంటే, హ్యాపీగా అక్కడ షార్ట్ రెడీ అయిందంటే పోయి షార్ట్ చేసేయడం, బయటికి రావడం, హ్యాపీగా నేచర్లో కూర్చొని ఎంజాయ్ చేయడం. మొత్తం చెట్లు, అడవి, గుట్టలు, ల్యాండ్స్కేప్స్, చాలా మంచి సీనరీస్, చాలా బాగుండే. అండ్ అక్కడ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు మాతో వచ్చిన వాళ్ళు కూడా లోకల్గా డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు ఉండే, వాళ్ళు కూడా అసలు అంటే కలిసిపోయినారు అందరూ. మేము వచ్చేటప్పుడు అక్కడ పండు అని ఒక అతను ఉంటాడు డ్రైవర్స్ దాంట్లో, తను ఎమోషనల్ అయిపోయిండు, అంత బాండింగ్ అందరికి మంచిగా అనిపించింది అది. సో అరకులో ఫుడ్ అంతా ఎంజాయ్ చేశారా? అంటే అక్కడ అంతా డిఫరెంట్, ఇక్కడ మన హైదరాబాద్ లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్, అంటే నేచర్కి సంబంధించి మంచి మంచి ఫ్రూట్స్ కానీ ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి. నేను ఫుడ్ ఎక్కువ అక్కడ ప్రత్యేకమైన ఫుడ్ అయితే ఏం చూడలేను, ఒక్కడ చూసినండి, అది బొంగులో చికెన్ అని ఉంటుంది, అది బొంగులో బిర్యానీ పెట్టి, చికెన్ బిర్యానీ అదంతా పెట్టి, అది బాగుంది. అంతకుమించి నేను పెద్దగా ఏమి, ఎందుకంటే మేము ఉన్న హోటల్ చాలా అక్కడ పెద్దగా ఏం దొరకదు, అంటే ఇప్పుడు సిటీలో ఉన్నంత ఉండదు అక్కడ నాకు తెలిసి. సో మేము హోటల్లోనే ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళము, బట్ బయట నుంచి ఏమైనా తినాలంటే మాత్రం బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్ అండి, యాక్చువల్లీ తెలుగులో అక్కడ అలానే అంటారండి, నో ఇష్యూ. బ్యాంబూ చికెన్ ఒకటి బాగుండే అది, అండ్ ఫ్రై, అండ్ బ్యాంబూ బిర్యానీ అనేది ఉండే, అది చాలా బాగుండే లోకల్గా, నేను అదొక్కటే తిన్నా మ్యాక్స్. అండ్ అక్కడ కొన్ని మడగడ వ్యూ అని ఏదో ఉంది, ఆ వ్యూస్ అవి ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది అది. సో త్రూ అవుట్ క్రూలో మీకు బాగా కనెక్ట్ అయిన పర్సన్ అంటే ఎవరు? అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, హీరో, హీరోయిన్, రోహన్ కానీ ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు, మీ సినిమా కానీ, సో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి. నాకు కనెక్ట్ అయింది నా ఫ్రెండ్ రోల్ చేసిన వినయ్ అండి, నాకు బోస్ క్యారెక్టర్ చేశాడు, ఆ అబ్బాయి నాకు ఫ్రెండ్ రోల్ చేశాడు. మేమిద్దరము, మా ఇద్దరికి సేమ్ రూమ్ ఉంటుండే. మనోడు అంటే నాకు ఈ ఉత్తరాంధ్ర స్లాంగ్, నాకు బేసిక్గా నాకు ఐడియా లేదు ఉత్తరాంధ్ర స్లాంగ్, నాకు నేర్పించింది తనే. అంటే నాకు రాహుల్ ఆబ్వియస్లీ రాహుల్ నేర్పించిండు డైరెక్టర్. తను ఫ్రెండ్స్, రాహుల్ అండి ఈ అబ్బాయి ఫ్రెండ్స్. సో నాకు రాహుల్ రాత్రి గురు రేపు నీకు ఈ సీన్ ఉంది అని చెప్పినప్పుడు నేను దాన్ని ఆ స్లాంగ్ మళ్ళీ తెల్లారి డెలివరీ చేయాలి కాబట్టి దాన్ని నేర్చుకుంటుంటే అబ్బాయి బాగా నేర్పించాడు. సో తను చాలా క్లోజ్ అయ్యాడు నాకు, ఆ ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్. ఇప్పుడు తను రాహుల్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. రాహుల్ మేమిద్దరం మ్యాక్సిమం మేమంతా ఒకటే సేమ్ గ్రూప్ ఏజ్, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కనెక్ట్ అయ్యారు బాగా. నాకు కో డైరెక్టర్ ఈ సినిమాకి, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ రామ్ చరణ్ అన్న అని ఉంటాడు. అన్న డైరెక్ట్ రామ్ చరణ్ అన్న, నాని అని, అండ్ రాహుల్ మై డైరెక్టర్, అండ్ వినయ్, వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయినారు,
చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినారు. సో ఇండస్ట్రీలో ఇంకా మీ వీళ్ళతో నేను కాంబినేషన్లో చేయాలి, ఈ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అంటే మీ డ్రీమ్ డైరెక్టర్ మరి డ్రీమ్ హీరోతో యాక్ట్ చేయాలి అంటే ఎవరు? డ్రీమ్ హీరో అంటే చిరంజీవి గారు. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ని చూసుకుంటూ విన్నాం. అండ్ ప్రభాస్ అన్న, నాని అన్న, అల్లు అర్జున్ అన్న, ఎన్టీఆర్ అన్న, అందరితో వర్క్ చేయాలని. బట్ చిరంజీవి గారు చాలా నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు ఫ్యాన్. సో అండ్ ప్రభాస్ అన్న. సో అందరికన్నా ఎక్కువ ఎక్సైటెడ్ అయింది మీరు అంటే ఈ వీళ్ళు పోస్ట్ పెట్టంగానే ఐఎమ్ సో హ్యాపీ, ఈ వీళ్ళు కూడా పోస్ట్ పెట్టారా అని హ్యాపీగా ఫీల్ అయిందంటే ఎవరు పోస్ట్ చేసినప్పుడు? అంటే సెలబ్రిటీస్ మీ దీని గురించి చాలా మంది ట్వీట్స్ చేశారు, పోస్ట్ చేశారు. అవును. సో వాళ్ళల్లో రే ఈ ట్వీట్ పెట్టారు అనగానే మీరు సూపర్ ఎక్సైటెడ్ అయిందంటే అందరూ సినిమా గురించి బాగా పెట్టారండి. అంటే నేను అదే చెప్తున్నా, ఒక నెగటివ్ రివ్యూ కూడా లేకుండా మేబీ ఉన్న సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటేనేమో నాకు తెలిసి ఇప్పటి వరకు. లిటిల్ హార్ట్స్ కూడా ఉండే, లిటిల్ హార్ట్స్ తర్వాత ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో నాకు హ్యాపీ అనిపించింది అంటే మా చాయ్ బిస్కెట్ నుంచి అనురాగ్ అన్న పోస్ట్ చేశాడు చాయ్ బిస్కెట్. అండ్ సందీప్ రెడ్డి మన ప్రణయ్ వంగ అన్న పోస్ట్ చేశారు భద్రకాళి పిక్చర్స్. నరేంద్ర రవి హ్యాస్ డన్ ఎ ఫెంటాబులస్ జాబ్ అని చెప్పి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నైస్. అండ్ మిగతా సెలబ్రిటీస్ అంతా కూడా సినిమా గురించి చేసినప్పుడు అరే మనం చేసిన సినిమాకి ఇంత పెద్దవాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి అయితే చాలా ఖుషి ఉండే. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి అది. ఇంత అప్లాజ్ అయితే సినిమాకి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మంచి సినిమాని ఎప్పుడు మీరు మీడియా అసలు ఎంత సపోర్ట్ చేశారంటే ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. సో ఇంకా చాలా మంది మీ సినిమా చూడని వాళ్ళ కోసం ఏం చెప్పాలి అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు. ఈ ప్రీ వెడ్డింగ్ అనేది నిజంగానే ఎవరిదైనా వెడ్డింగ్ ఇన్స్పిరేషన్ తీసుకొని తీసారా అసలు ఏంటి అనేది నాకున్న డౌట్ అనమాట. సో అక్కడక్కడ అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయన్నమాట. సో దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ డే నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. రియలిస్టిక్ అంటే అంటే సేమ్ అంటే ఓవర్ యాక్షన్ చేయడం, ఆ స్టెప్స్ అవన్నీ రియలిస్టిక్ గా ఉంది. చెప్పింది అదే కదా. అంటే ప్రీ వెడ్డింగ్ అందరు చేసుకుంటారు, మేబీ మనకు రీల్స్ లో చూస్తూ ఉంటాం మనం. కొంచెం ఎక్స్ట్రా చేసి నార్మల్ గా చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం అతి చేసే వాళ్ళు ఉంటారు. అంటే అతి కూడా వాళ్ళది కూడా కాదు, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ చేపిస్తారు, వాళ్ళని నన్ను అడిగగానే ఏం లేదు. సో అందులో నుంచి తీసుకున్న ఇన్స్పిరేషనే. కాకపోతే ప్రతిదీ వాళ్ళు చేసినట్టు చేయలేము, కొన్ని వల్గర్గా కూడా ఉంటాయి. అండ్ దానికి కొంచెం కామెడీ మిక్స్ అవ్వాలంటే కొంచెం పేరడీగా చేయాలి. ఇప్పుడు గీతా గోవిందంది ఇట్లా అది మన గీతా గోవిందంలో షార్ట్ ఉంటది కదా, అండ్ దేవరా స్టెప్ దేవరా స్టెప్ కి హిలీరియస్. దేవరా స్టెప్ అండ్ గుర్రాన్ని వేసుకొని నడుచుకుంటూ రావడం, కొన్ని బయట నుంచి తీసుకున్నాయి, కొన్ని సినిమా నుంచి తీసుకున్నాయి, కలిపి రెట్రోలో రెట్రో డ్రెస్ చేయించారు. అది అంటే అంతే, బయట నుంచి ఏదైనా ఇన్స్పిరేషనే కదా బయట. సూపర్. మీ సినిమా చూడని వాళ్ళ కోసం ఏం చెప్తారు ఆడియన్స్? మా సినిమా చూడని యాక్చువల్లీ నాకు తెలిసి 2 స్టేట్స్లో సినిమా గురించి అందరికీ తెలిసిపోయి ఉంటుందండి. ఆబ్వియస్లీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ దగ్గర నుంచి, రివ్యూయర్స్ దగ్గర నుంచి, సినిమాని చూసిన పబ్లిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిన్న పిల్లలతో కూడా తీసుకొచ్చి హ్యాపీగా 2 hours ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనే థాట్లో ఉన్నారు. అంటే అంత మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఖచ్చితంగా అవన్నీ నిజం. మీరు అందరు వెళ్ళండి, ఒకసారి మళ్ళీ చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. మంచి సినిమా. అంటే నేను చెప్తున్నాను కాదు, ఒక్క 150 రూపీస్ మాది కాదనుకోండి, ఒక్కళ్ళు వెళ్ళండి మీ ఫ్యామిలీలో నుంచి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్ళి చూపిస్తారు. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. సో అంత మంచి సినిమా. అండ్ ఇట్లాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తే, ఇట్లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇట్లాంటి కథని తయారు చేసి డైరెక్ట్ చేసిన మా డైరెక్టర్ గారికి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ తిరువీర్ అన్న గారి గురించి మీకు తెలుసు, తిరువీర్ గారి గురించి, హీరో గారి గురించి, ఆయన ఎట్లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారని. సో ఆయనకు కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఆడియన్స్ క్యాన్ యాక్సెప్ట్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు అందరు వెళ్ళండి, సినిమాని చూడండి, మీరు ఎంజాయ్ మీకు బోర్ కొట్టదు,
ఏం సినిమారా ఇది అని చెప్పి మీకు అనిపించదు, ఇదైతే నా గ్యారంటీ. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో గుడ్ గోయింగ్, చాలా బాగుంది, బాగా వెళ్తుంది. డెఫినెట్గా ఇంకా బాగా వెళ్ళాలి, మీకు ఇంకా మంచి నేమ్ రావాలి. ప్రొడ్యూసర్ గారికి ఆయన అన్నట్లు దీనికి మంచిగా డబ్బులు వస్తే నేను ఇంకొక సినిమా తీస్తానండి, 10 సినిమాలు తీస్తారండి, డబ్బులు వస్తాయి అదే చెప్పారు ఆయన కూడా. సో మేము కూడా అదే విష్ చేస్తున్నాము. హోప్ సో డెఫినెట్గా ఇంకా ఎక్కువ మనీ రావాలి, మళ్ళీ ఇంకొక మంచి ప్రాజెక్ట్ చేయాలి. సో సేమ్ మన రవి గారు చెప్పినట్లు ఇదే డైరెక్టర్కి నువ్వు మళ్ళీ సినిమా చెయ్యి, అప్పుడు ఆయనకి సరిగ్గా సరిపోతుంది. మళ్ళీ వేరే డైరెక్టర్కి డేట్స్, వేరే ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి రవి గారు చెప్పారు మీ డైరెక్టర్కి. సేమ్ అలానే మీరు మళ్ళీ మంచి ఎంటర్టైన్మెంట్తో మా ముందుకు రావాలి. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ది బెస్ట్ యువర్ జర్నీ. అండ్ సో అందరూ అన్నట్లే ప్రియదర్శి గారి లాగా, సునీల్ గారి లాగా సో మంచి క్యారెక్టర్స్ రావాలి. నాకు తెలిసి ఇప్పటికీ కాల్స్ వస్తుండే, అది మీరు నాకేం చెప్పలేదు ఇప్పుడు వస్తున్నాయి. ఏదైనా సరే డెఫినెట్ గా గుడ్ ఫిలిమ్స్ చేయాలి, గుడ్ నేమ్ రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ చెప్తున్నా, మీ జర్నలిస్టులు అందరికీ థ్యాంక్ యూ. సినిమాని నిజంగా మీరు నెత్తి మీద పెట్టుకొని మోసారు. జనాలకి మాకు ఫిలిం మేకర్స్కి, ఫిలిం గోయర్స్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మీరే. సో మీరు అందరి సపోర్ట్తోనే సినిమా ఇక్కడ దాకా వచ్చింది. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ మీ తరఫున జర్నలిస్టులు అందరికీ వన్స్ అగైన్ అయ్యో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా కంటెంట్ బాగుందంటే ఎప్పుడైనా సరే అది లేట్గా కొంచెం పికప్ అవడం, చిన్న సినిమా అయితే పెద్ద సినిమా అయినా కొంచెం లేట్గా పికప్ అవ్వచ్చేమో, కానీ డెఫినెట్గా మౌత్ టాక్తో డెఫినెట్గా మేమే ఒక 10 మందికి సజెస్ట్ చేస్తుంటాం, ఏ సూపర్ ఉంది ఆ సినిమా చూడు అని చెప్పేసి. సో ఫైనల్గా మీ అవుట్పుట్ బాగుంది కాబట్టి మేము ఆ మౌత్ టాక్ అంతా బయట పాజిటివ్గా వెళ్ళింది. గుడ్ గోయింగ్, ఇంకా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.